హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయస్ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదండి, వేడి వేడిగా నోట్లో పెట్టుకుంటే అమృతంలాగా అద్దిరిపోయే టేస్ట్తో ఉండే చికెన్ పులావ్. సో ఈ చికెన్ పులావ్ని చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ఇక్కడ 1 kg చికెన్ ఫ్రెష్గా ఉండేది మీడియం సైజులో కట్ చేసి తెచ్చుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలాలు బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి, లవంగాలు, అలాగే పువ్వు, చెక్క, మరాఠీ మొగ్గలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ ఎందులో చేస్తామో ఆ గిన్నెని తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. అలాగే మనం ముందుగా చూపించిన మసాలాలన్నీ వేసేసేయండి. సో ఇవి మాడిపోకముందే లైట్గా వేయించుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఉల్లిపాయలు లేత గులాబీ రంగు వచ్చే వరకు వేయించుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. సో ఇలా చికెన్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ మసాలా మొత్తము వీటికి అంటేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉప్పు సరిపోయినంత వేసుకోండి. అండ్ సరిపోకపోతే లాస్ట్లో ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో మీరు చూస్తున్నట్టయితే ఇందులో మనం వాటర్ వేయలేదు. వాటర్ వేయకుండానే చికెన్కి ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇదంతా దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో మసాలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోండి. సో ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూసేద్దాం. వావ్, చూస్తున్నారు కదండి ఆయిల్ ఎలాగ పైకి తేలిందో. సో ఇప్పుడు దీంట్లోని 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోండి. సో నేను ఇక్కడ స్లో మోషన్ వేసేస్తున్నాను, మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. వావ్, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నారు కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలా దగ్గరగా అయిపోవాలి. వాటర్ అంతా దగ్గరగా అయిపోవాలి, ఇంకా ఆయిల్ పైకి తేలిపోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులో 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. అండ్ ఏ గ్లాస్తో అయితే మీరు రైస్ తీసుకుంటున్నారో బాస్మతి రైస్, ఆ గ్లాస్తోనే వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసెస్. అండ్ నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను, అందుకని 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ పైన కొంచెం అలా చల్లుకోండి. సో నేను ఎంటీఆర్ది తీసుకున్నాను బిర్యానీ మసాలా. సో మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉంచండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసేద్దాం. వావ్, ఇప్పుడు బాగా వాటర్ మరిగిపోయి కదా, ఇందులో బాస్మతి రైస్ వేసేసుకుందాం. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత మొత్తం బిర్యానీ రైస్ అండ్ పీసెస్ మొత్తం మసాలా అంతా బాగా కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, వావ్, ఆయిల్ ఏంటి ఇంత ఉంది అనుకుంటున్నారా? సో పులావ్కి ఆయిల్ ఏమాత్రం ఉండాలండి. సో ఇలా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి 15 to 20 minutes లో ఫ్లేమ్లో ఉంచుకోండి. సో ఇప్పుడు 20 minutes తర్వాత తీస్తున్నాం. వావ్, ఇట్స్ అమేజింగ్, వావ్ అనుకుంటున్నారా? సో చాలా టేస్టీగా మన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. అయ్యో, ఏంటి ఎగ్ మధ్యలో ఎగ్ వేయకుండా ఎగ్ వచ్చింది ఏంటా అనుకుంటున్నారా? నేనే కొంచెం మధ్యలోని డెకరేషన్ కని ఎగ్ పెట్టానండి. పులావ్లో ఎగ్ వేయకుండా ఎగ్ ఎలా వచ్చిందా అని ఆలోచించే వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వేడి వేడి పులావ్ని ఒక ప్లేట్లో వేసుకొని తింటే ఎలా ఉంటుందబ్బా అని మీకు కూడా అనిపిస్తుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఈ టేస్టీ చికెన్ పులావ్ని ఇంట్లో రెడీ చేసుకోండి. అండ్ వావ్ అని మీ ఇంట్లో అందరి చేత అనిపించండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా. సో ఇప్పుడు మీకు కూడా టేస్టీ అండ్ ఈజీ చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో తెలిసిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేయండి. మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.